హరిశ్చంద్ర అరణ్యఘట్టం చూసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఒక్క 5 నిమిషాలేనండి. ముందు వీణా కచేరీ ఇచ్చినటువంటి వారికి, తర్వాత హరిశ్చంద్రలో నటించినటువంటి వారికి మెమోంటోస్ బహుకరణ ఉంది. దయచేసి ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే ఆ కార్యక్రమం కూడా ముగించుకొని వెళ్దాం. ముందుగా కృష్ణేశ్వరరావు గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు డోగుపర్తి శంకర్రావు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాటకాన్ని చూడటానికి సహృదయంతో ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ కృష్ణేశ్వరరావు గారికి, మా గురువు గారు, మా నట గురువులు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి శ్రీ డోగుపర్తి శంకర్రావు గారు, వారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి మేడం, మీరు కూడా రండి. పెద్దలు డోగుపర్తి శంకర్రావు గారు పెద్ద మనసుతో ఈ నాటకంలో నటించిన నలుగురికి 100 రూపాయలు చొప్పున 400 రూపాయలు ప్రజెంట్ చేశారు డోగుపర్తి శంకర్రావు గారు. వారికి మా అందరి తరపున, టీం అందరి తరపున కళాబంధనలు, నమస్సులు తెలియజేసుకుంటున్నాం. శంకర్రావు గారు రండి సార్. వీణాధారి సంగీత శిక్షణాలయం విద్యార్థులచే ముందుగా వీణా వాద్య కచేరీ నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు శ్రీమతి ఎస్ నందిని శ్రీనివాస్ గారు. వారిని మెమోంటోచే డోగుపర్తి శంకర్రావు గారు సత్కరిస్తారు. నందిని శ్రీనివాస్ గారిని. రండి మేడం. సహకారం అందించినటువంటి ఎన్ నిఖిల ప్రియ, థ్యాంక్ యూ. బి కృష్ణకుమారి, ఎన్ తరుణి, జి రాజేశ్వరి, మృదంగ సహకారం విశ్వనాథ శరవణ, తాళం సీతా వైష్ణవి, నందిని శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. తర్వాత హరిశ్చంద్ర అరణ్యఘట్టానికి సంబంధించి నా లాస్ట్లో అందరూ ఒకసారి గ్రూపుగా అందరూ నిలబడినట్లయితే, ఇది లైవ్ ఉంది కాబట్టి దృశ్య వేదిక తరపున లైవ్ కార్యక్రమం ఉందండి. సరిపోయారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హరిశ్చంద్ర అరణ్యఘట్టంలో ప్రదర్శించినటువంటి సభ్యులు, వీరికి
మెమంటో బహుకరణ పెద్దలు, ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు గారు ప్రదానం చేస్తారు. హరిశ్చంద్రుడిగా నటించిన మా అన్నగారు శ్రీ నరేణ్ బొర్రా, విజయవాడ. థ్యాంక్ యూ. చంద్రమతిగా చక్కగా గాత్రం చేశారు. లక్ష్మీశ్రీ జగ్గేపేట, శ్రీమతి లక్ష్మీశ్రీ జగ్గేపేట. కొంచెం తడబాటు ఉన్నా కానీ అప్పుడప్పుడు చక్కగా నవ్వించారు. బోరుపాలెం వాస్తవ్యులు నక్షత్రకుడు పరదేశ్ గారు. ఇక లోహితాస్యుడు మా బేబీ చిరంజీవి ఆరాధ్య. అన్ని రంగాల్లోనూ సాంఘికం, నాట్యం, పౌరాణికం అన్నిట్లోనూ విజృంభిస్తుంది. చిరంజీవి ఆరాధ్య నక్షత్రకుడు లోహితాస్యుడు. రీసెంట్గా నంది అవార్డు గ్రహీత కూడా ఈ పాప. హార్మోనియం శ్రీ కొమ్మూరు నాగేశ్వరరావు గారు హార్మోనియం. డోలకు రాము గారు. మేకప్, డ్రెస్సు గోపి గారు. చివరిగా కార్యక్రమంపై అతిథులుగా చేసినటువంటి పెద్దలు వారి స్పందన తెలియచేయాలి. శ్రీ డోగుపతి శంకర్రావు గారు. దృశ్యవేదిక అంతే కదా, ఈ నెల కార్యక్రమం అయి ఉండొచ్చు. మరి ఇది ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఈ ప్రదర్శన చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవి చూస్తున్నారు కదా, స్పందన. వర్ల రామయ్య గారు అంటే నేను రాత్రి 12 గంటల తర్వాత ఈ నాటకాలు చూసి కూర్చుంటే 10,000 20,000 కలెక్ట్ అవుతుండేవి. ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి వెళుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఇవాళ అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సినటువంటి కాంబినేషన్. ఎందుకంటే దృశ్య వేదిక వాళ్ళు ఈ ప్రేక్షక సంఘం వారు, నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, వీళ్ళు ఇంత కష్టపడి చక్కటి నటీనటుల చేత ఈ ప్రదర్శన ఇచ్చేటప్పుడు కనీసం ఆ సభ్యులు వాటిని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీలతో అటెండ్ అవ్వాలి. అది చాలా సభ్యులకు చేసేటటువంటి పొరపాటు పని అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఇలాంటి కళాఖండాలను ఎన్నో 100 సంవత్సరాల పైనటువంటి ఈ కళాఖండాన్ని మీరు మళ్ళీ చూసేటప్పుడు అసలు వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? నరేన్ గారు పాడుతుంటే మా ఈమె పేరు నేను మర్చిపోయినాను, లక్ష్మి, అసలు ఈ హార్మోనిస్టర్లు కానీ వీళ్ళు తబలిస్టులు కానీ వాళ్ళల్లో ఈ స్వరాలు పలకవు కూడాను. అంత హైయెస్ట్
దీంట్లో వాళ్ళు పాడుతున్నప్పుడు చూస్తుంటే మళ్ళీ పూర్వం గుర్తుకొస్తూ ఉంది. ఒక 70-80 ఏళ్ల నాటి ఆ వేదికలు గుర్తుకొస్తున్నాయి. అబ్బూరి వారు వాళ్ళంతా, మన కమలాదేవి గారు వాళ్ళు పాడినప్పుడు ఇంత కంఠం లేదు వాళ్ళకి. నాకు బాగా అనుభవం ఉంది కదా, ఇంత ఈమె పాడినంత దీంట్లో వాళ్ళు నేను వినలేదు. అప్పుడున్నటువంటి లేడీ ఆర్టిస్టులు కూడా. ఇవాళ నాకేంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆమె గాత్రాన్ని దీన్ని సంగీత దీంట్లో చేయలేకపోయినారే అని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు వీళ్ళు కూడా. మరి ఇలాంటి కళాఖండాలు మనం చూడలేకపోవటం మన దురదృష్టం. అంటే మనం కాదు, మా ఇంట్లో వాళ్ళు కానీ, ఈ సభకు వచ్చినటువంటి వీళ్ళు కానీ, ఇక్కడ ఈ లైట్ మ్యూజిక్ అంటే సినిమా పాటలు అవి వినడం మొదలుపెట్టిన తర్వాత ఇవి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది అలవాటు పడితే ఒక మామూలుగా తన్మయత్వం చెందటానికి, అంటే ఈ సంగీతంలో మాధుర్యాన్ని ఆస్వాదించటానికి ఒక గొప్ప అవకాశం కలిగించారు మా దృశ్య వేదిక. సామాన్యం కాదు. ఇలాంటి ఈ దీన్ని ఇవాళ ఇక్కడ ప్రదర్శింప చేయడం సత్యహరిశ్చంద్రలో ఒక ఘట్టాన్ని మొత్తం వేస్తే అసలు మీరు మేము అంటే నాకు 87 ఇయర్స్, మేమే తట్టుకోలేము. కానీ పిల్లలు కూడా అలవాటు చేసి దీంట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటే ఒక సత్యహరిశ్చంద్ర ఇంకొక 200 సంవత్సరాల పైన కూడా దీన్ని ఈ ఇతివృత్తాన్ని అసలు దీంట్లో ఉండేటటువంటి సారాంశం అది ఎంత ఇదైనటువంటిదో మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఇట్లా చక్కగా ఇలాంటి ప్రదర్శనలు మాకు ఈయన ఒక్కడికే అవకాశం ఉంటుంది. అది శ్యామ్. ఎందుకంటే ఆయన ఉండేటటువంటి ఆ అట్మాస్ఫియర్ వేరు మాకు తెలుసు. శ్యామ్ ఇలాంటి వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయించి, నేను నారాయణ గారికి కూడా ఏం చెప్తానంటే, మీ గాత్రం నేను విడిగా విన్నప్పుడు ఇంత మాధుర్యంగా లేదు. ఎందుకు వాయిద్యాల వల్ల కాదు, ఈ మైక్ సెట్లో ఉందో లేకపోతే వాళ్ళ అంత హై పిచ్లో మరి ఎంతో అందం. మరి ఈయన అందుకుంటూ ఆయన అంత చక్కగా గాత్రం ఇచ్చారంటే మేము దురదృష్టం ఎంతో మేము. ఎందుకంటే రోజు మా గ్రౌండ్లో మేము ప్రాక్టీస్ చేయిస్తాం. ఒక్క పద్యం అన్న అనవయాన్ని ఎందుకంటామంటే వేరే ఉద్దేశం కాదు, వీళ్ళు ప్రాక్టీస్ పోకూడదు, రోజు పాడతారు. ఒక పద్యం పాడిస్తాం. ఇక్కడ కూడా ఉన్నారు ఒక ఆయన కూడా పాడతారు. ఎందువల్లంటే మళ్ళీ ఇది మాసిపోకూడదు, దీన్ని అంతరింప చేయకూడదు, దీన్ని ఇలా పునరావృతం చేసుకుంటూ చక్కగా నేర్పాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈ కళాఖండాలు ఇంకా జీవిస్తే సజీవంగా ఉంటాయని భావిస్తూ జయరాజు మాకు మరి జయరాజు హార్మోనిస్ట్ అంటే ఆయన మరి దేనికి ఆయన వేసేది జయరాజు భవానీ శంకరుడికి ఆయన గాత్రం వింటే ఇక నా భూతో నా భవిష్యతి. ఆయనకి జయరాజు గారు మా మిత్రుడు. మరి అలాంటి ఆర్టిస్టుల ద్వారా మరి ఈ సంగీతం మళ్ళీ మాకు చాలా జనరేషన్, అంటే నాకు 87 కాదు, ఇంకొక 3 సంవత్సరాలు మేము ఈ ఒక్క పద్యం వింటే బతకగలము అనిపిస్తాం. అది చాలా మంచిది. ఇలాంటి వేదిక మీద మరి వారు చూస్తే మరి పిల్లలందరినీ ప్రాక్టీస్ చేయిస్తూ ఈ రోజున మళ్ళీ వీణావాదనం విన్నాము అని అనిపించింది. ఎందుకు గుర్తుకొచ్చిందంటే తంజావూరు నుంచి ఒక మందుల పరిశ్రమ సంగీత విద్వాంసులు ఒక ఆయన నుండి మా అమ్మాయికి
వీణ తీసుకొచ్చి విజయవాడలో ప్రజెంటేషన్ చేశారు. అది గుర్తుకొచ్చింది ఇవన్నీ చూసినప్పుడు. ఆమె మెడ్రాసులో ఉంది ఇప్పుడు మా అమ్మాయి. ఇది ఇంత చక్కటి వీణా వాదనం మీరు ఇక్కడ చేయించారు, పిల్లలకి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దాంట్లో కూడా మరి నేర్చుకునేటట్లుగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయిస్తే వాళ్ళకు కూడా ప్రోత్సహించారు దృశ్య వేదిక. ఒక్క తడవ మేము ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామా, ఎందుకంటే వారు పాడిన పాటల్లో కొన్ని బెజవాడలోనే అది ఇది ఒక పద్యం వెంకటేశ్వర స్వామి అది వాళ్ళది ఎవరది అన్నమాచారి కీర్తన, దానికి ఎవరు ఇది కట్టింది ఎవరు, బాణి తీసింది ఎవరు, ఇక్కడ విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్, ఆయన పేరు మీకు గుర్తులేదేమో. కాదు కాదు బాలాంతరపు రజనీకాంతరావు గారు కాదు, కాదు ఆయన సంగీత విద్వాంసులు, ఆయన మంచి మల్లిక్. 2000 సన్మానాలు జరిగిన ఈ ఒక్క పాటకి ఇది చేసిన ఆయనకి మల్లిక్ గారు. అందరికి ప్రేక్షకుల దగ్గర ఉంటుంది మ్యాటరు, మా దగ్గర ఉండదు. మల్లిక్ గారిని ఎక్కడ మన తెలంగాణ వరంగల్లో ఆయనకి సన్మానం చేయటానికి ఇక్కడి నుంచి పంపించి, ఎందుకయ్యా మీరు ఈయనకి సన్మానం చేస్తున్నారంటే, ఇదిగో ఈ పాటకి ఆయన బాణి ఇచ్చినటువంటి ఆయన చక్కగా ఆ పాట తిరుపతిలో అక్కడ కూడా ఆయన మంచి ఇది చేయించి మరి ప్రాచుర్యం చెందింది. ఇవాళ ఇండియా మొత్తం ఆ పాటకి మంచి ఇది ఉంది, విలువ ఉన్నది. అలాంటి సంగీతం ఈరోజు మళ్ళీ వీరు చక్కగా మనకి ఇవాళ విచ్చేసినటువంటి ప్రేక్షకులు చాలా అదృష్టవంతులు. అది ఒక్కటే నేను చివరిగా చెప్పగలిగాను. థ్యాంక్ యూ సార్, చక్కని సలహాలను ఇచ్చారు. అలాగే శ్రీ వైఎస్. నమస్కారం. మన తెలుగువారికి తెలుగు నేల మీద పద్యానికి పద్యనాటక ప్రక్రియకి ఉన్నటువంటి ఆదరణ కానీ, దానికి ఉండే ప్రోత్సాహం కానీ, విలువ కానీ ఇంకా తగ్గలేదు. ప్రేక్షకుల్లో పద్యనాటకం సజీవంగా ఉందని చెప్పి ఇప్పుడు ఇక్కడ దృశ్యవేదిక మీద మనందరం అనుభూతి చెందాం. ముఖ్యంగా బల్జబలి వారు రాసిన ఈ హరిశ్చంద్ర సార్వజనీయమైనటువంటి సత్యాలను పుణికిపుచ్చుకున్న నాటకం. ఇప్పటికి కూడా దాని ప్రాయోజకత ఉంది. అలాగే చాలా పద్యాలు, అందుకని ఆ నాటకం రచన పరంగా నిలబడింది, ఆర్టిస్టుల పరంగా నిలబడింది. ఇప్పుడు ఇక్కడ నరేన్ మా మిత్రుడు, మా సహనటుడు, మాతో మేము కలిసి నాటకాలు వేస్తుంటాం. మంచి నటుడు సాంఘిక నాటకాల్లో. కానీ అత్యద్భుతంగా హరిశ్చంద్ర పద్యాలు ఇప్పుడు పాడాడు ఆయన. చాలా బాగా నచ్చాయి. అంటే ఆ పదాల విరుపు కానీ భావాన్ని పోనివ్వకుండా దాన్ని చాలా చక్కగా చేశారు. అలాగే మన చంద్రమతి పాత్రధారిణి గారిని, ఆమె కూడా లక్ష్మి గారు చాలా బాగా ఆ స్వరం కానీ, స్వరం చాలామంది ఉండొచ్చు కానీ స్వరాన్ని పద్యానికి అనుకూలంగా మార్చుకోవడంలో కూడా విశేషం ఉంటుంది. అలాగే హార్మోనిస్ట్ గారు కూడా మంచి ఇది, అందరూ మంచి ప్రదర్శన. నారాయణ్, నీకు మంచి హరిశ్చంద్రుడిగా నీకు మళ్ళీ బెదవాడి నుంచి ఒక మంచి పేరు వస్తుంది గ్యారంటీగా, 100% చెప్తున్నాను. అది చాలా బాగుంది. అందరికీ దృశ్యవేదిక నిర్వాహకులకి, నేను ముందు ప్రోగ్రాంకి రాలేదమ్మా, చూడలేదు. అది అందరికీ, అందరూ మిత్రులే ఇక్కడ, అందరికీ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. కృష్ణేశ్వరరావు గారు, వీరు పొన్నూరేనా, వీరు ఒక నాటిక తీశారు. నాకు ఇప్పుడు నాటకం సంపద. మరి అమెరికాలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి చేష్టలని, వాళ్ళ మనస్తత్వాలని ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న దాన్ని ద్వారా చేశారు. అది చాలా గొప్ప నాటకం. అది చాలా గొప్ప నాటకం. ఆ నాటిక ఫస్ట్ ప్రదర్శన విజయవాడలో శారదా కళా సమితి తరఫున డోగిపల్లి శంకర్రావు గారే చేయించారు. జ్ఞాపకాలకి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ సభ్యులందరూ వచ్చి నుంచున్నట్లయితే ఒక గ్రూప్ ఫోటో దిగుదామండి. అందరూ మెమోటోలు తీసుకొని సభ్యులందరూ నుంచున్నట్లయితే ఒక గ్రూప్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని వీణాధారి వీణావాద్య కచేరీ చేసినటువంటి నందిని శ్రీనివాస్ గారికి, హరిశ్చంద్ర అరణ్యఘట్టం చేసిన నరేణ్ బొర్రా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు